శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేతల దాష్టీకం తారాస్థాయికి చేరింది. చిన్నబడంలో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు కోవూరు సుబ్బారావుపై పచ్చముక్కలు దాడి చేశాయి. కొత్తమ్మ తల్లి ఆలయం వద్ద మాటు వేసి మరీ కొట్టారు. టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన సుబ్బారావు పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు సుబ్బారావు. టీడీపీ నేత బడ్డ నాగరాజు అనుచరులు అవినాష్, చంద్రమౌళి, రవి తనపై మూకుమ్మడిగా దాడి చేశారు అని తెలిపారు. తన కులాన్ని దూషించారు అని వాపోయాడు. చిన్నబడం దేవస్థానం దగ్గర కొత్తమ్మ తల్లి గుడి దగ్గర అనుకోకుండా ముగ్గురు వ్యక్తులు కారు మీద వచ్చారు. నలుగురు వ్యక్తులు, అందులో ముగ్గురు వ్యక్తులు సొంతు, నెక్స్ట్ బడ్నారాజు అనే బామ్మర్ది, అవినాష్, నెక్స్ట్ మౌలి, వీళ్ళు ముగ్గురు కలిపి నా మీద సడన్గా నా మీద కొట్టడానికి వచ్చారు. చాలా గట్టిగా కొట్టేశారు. నేను ఎన్నో విధాలుగా నా ప్రయత్నం చేశాను కాపాడుకోవడానికి, నా ప్రాణాలు కాపాడడానికి. అయినా నన్ను వదలకుండా నన్ను చాలా గట్టి కొట్టారు. ఈరోజు నేను లేకలేని పరిస్థితిలో ఉన్నాను. అది ఎందుకు కొట్టారు అర్థం కాదు. దూషిస్తాను, నా కులం మీద దూషించారు, నా పార్టీ మీద దూషించారు, ఎన్నో పరాలుగా దూషించారు. అయినా భరించాను. వెళ్ళిపోవాలని చూస్తామని నాకు పట్టేసి అలా మాకు కొట్టేశారు.